ఈ అఘోరి మహాకుంభమేళకి ఎందుకు పోలేదంటారు? భయపడి పోలేదా, లేకపోతే వాళ్ళు అందరు కలిసి నన్ను కొడతారని పోలేదా, ఏ విధంగా పోలేదు? ఇప్పుడు అన్ని వీడియోలు అక్కడ వెళ్తున్నా ఇక్కడ వెళ్తున్నా ఆమె పబ్లిసిటీ చేసుకుంటుంది. మరి కుంభమేళ వెళ్ళిన వీడియో మాత్రం బయటకు రాలేదు. పెట్టలేదు అదే. సో ఇప్పుడు అఘోరితో మీరైతే గట్టిగా వేసుకుంటున్నారు, ఎవ్వరు కూడా అంత గట్టిగా వేసుకోవట్లేదు. హరే దురే అని మాటలు అంటున్నారు. ఎందుకు అఘోరి మీకు ఫేక్ ఆ రియల్ మీరు చెప్పండి. సో అరే తురే అంటే ఒక వ్యక్తిని బాగా నేను ఒక వ్యక్తి అఘోర 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 వెళ్ళింది, అఘోర తిరిగింది, అఘోర తుమ్మింది, అఘోర వచ్చింది. ఒకసారి కాల్ అయితే తీసుకుంటా నేను. హలో, ఎవరమ్మా? నా పేరు మాధురి అంటారండి. ఒక్క మాట చెప్తా, దీనికి నేను క్లారిటీ ఇస్తా. పోరాటం చేస్తున్నది కనబడుతుంది కదా. ఏం పోరాటం? ఒక మాట, మీరు ఇప్పుడు ఒక ముస్లిమ్స్ ముద్దలమ్మ గుడి ధ్వంసం చేసినప్పుడు వాని గురించి మీరు అన్న పోరాడాలా కానీ నేను దేశమంతా తిరుగుతున్నా కాబట్టి నన్ను తిట్టేవాళ్ళు, కొట్టేవాళ్ళు, చెడు చూసే వాళ్ళు, విమర్శించే వాళ్ళు, అన్ని కోణాల వాళ్ళు నేను వాళ్ళకి అందుబాటులో ఉన్నా కాబట్టి నన్ను అంటున్నారు. 3 నెలల నుంచి అఘోర అఘోర చిన్న పిల్లలు రేప్ చేసి చంపేస్తున్నారు. మీరు ఎక్కడైనా స్పందించారా? లేదు తెలుసా అనేది కాదు ఇక్కడ క్వశ్చన్. ఇప్పుడు సరే మీరు అమ్మాయిలకే సపోర్ట్ చేస్తారు ఓకే అనుకుంది, ఒక ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ కూడా మీరు సపోర్ట్ చేయాలి కదా. సరే నేను అఘోరినే కాదంటున్నా. నేనే కాదంటున్నా. ఎందుకంటే ఇలా అన్నింటిగా సో ఇంతవరకు వచ్చేది కాదు. అప్పుడు వాళ్ళు అడిగిన ప్రశ్నకి నేను బూడిద రాసుకుంటాను, ఒక్కసారి నేను అన్నం తినను అని సో మీ తప్పులు అనేది మీ వీడియోలోనే ఉన్నాయి కదా, ఆ తప్పులే ఎంచుతున్నారు జనాలు, ఆ తప్పుల్లోనే ఫేక్ అంటున్నారు. ప్రతి దాంట్లో కూడా మీ వీడియోలు వస్తూనే ఉన్నాయి. ఈ న్యూస్ అన్ని పక్కన పెట్టి మిమ్మల్ని ఎందుకు ఫోకస్ చేస్తున్నారు? మీడియా వాళ్ళు కూడా ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి. మీకు ఎలా ఉందో కానీ చాలా సమస్యలు ఉన్నాయి, అఘోరమ్మ సమస్య కాదు. అవును, ఇంకోటి క్లారిటీ ఇస్తా ఒక్క నిమిషం. అసలైన అఘోరాలు ఎక్కడుంటారో తెలుసా? నేను వెళ్ళి సో సనాతన ధర్మం అంటే ఏందమ్మా వీడియో చూపిస్తాను. ఈ తెలంగాణ ఏపీలో మేము 1,00,000 మంది ఉంటే మిగతా 3 లక్షల మంది నకిలీ వాళ్ళే, ఇలాంటి వాళ్ళే ఉన్నారు. అందుకే ఓపెనింగ్స్ దగ్గర ట్రైలర్ దగ్గర బట్టలు ఇప్పి అవి చేసి ఇవి చేసి ఇలా చేసే వీళ్ళు చేసే ఆలోచనలు మా మీదకి వస్తున్నాయమ్మా. ఈ డబ్బు కోసం ఈ అఘోరి ఇలా ట్రాన్స్జెండర్ మారాడు. హాయ్ హలో, వెల్కమ్ టు తెలంగాణ వ్యూ. నేను మీ యాంకర్ రచన. మరి ప్రస్తుతం ఉన్న స్పెషల్ గెస్ట్ ఎవరంటే ఈరోజు అంతకుముందు ఎక్కడ చూసినా ఏ ఇంటర్వ్యూలో చూసినా తనే కనిపించింది, కానీ మధ్యలో కొంచెం గ్యాప్ ఇవ్వడం జరిగింది. సో ఎందుకు అని అనుకున్నా కూడా కొందరు ఛానల్స్ వాళ్ళు ఏంటంటే థంబ్నెయిల్స్ వల్ల నెగిటివ్ వచ్చింది అని కూడా నాకు చెప్పడం జరిగింది. సో చాలా రోజుల తర్వాత ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా ఇంటర్వ్యూ ఇవ్వనమ్మా అని చెప్పింది. సో లాస్ట్కి మళ్ళీ కొంచెం పాజిటివ్ వైవ్ అయితే వచ్చేసింది. సో ప్రస్తుతం మనతో పాటు అయితే మాధురి అక్క ఉంది. సో చాలా రోజులక మళ్ళీ రీఎంట్రీ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. సో అక్కతో మాట్లాడి చాలా విషయాలు అని అంటే ఆల్మోస్ట్ అఘోరి గురించి మాట్లాడుకుందాం ఈ రోజు. సో ప్రజెంట్ అఘోరి మరి ఎక్కడ చూసినా హల్చల్ చేస్తూనే ఉంది. సో దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం అక్కతోనే. హాయ్ అక్క. హాయ్ అమ్మా, బాగున్నారా? బాగున్నా తల్లి. ఓకే అక్క, చాలా రోజుల తర్వాత మళ్ళీ రీఎంట్రీ ఇవ్వడం జరిగింది. సో అసలు ఏం జరిగింది మధ్యలో? ఎందుకు అంత గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది? ఎన్ని ఫోన్లు వచ్చినా కూడా ఇంటర్వ్యూ ఇయ్యను అని సాఫీగా చెప్పడం జరిగింది. అసలు ఏం జరిగింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ కాశీ ప్రసాద్. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. కాశీ ప్రసాదం ఇవ్వడం జరిగింది. అదృష్టంగా ఫీల్ అవుతున్నాను నేనైతే ఫస్ట్ రాగానే. కూడా అవ్వలేదు. థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి అక్క, అసలు ఎందుకు గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది చెప్పండి నాకు. సో గ్యాప్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా అంటే నాకు చాలా ఇష్టం. వాళ్ళు ఎన్ని తమ్లైన్స్ వేరేలాగా పెట్టిన, వాళ్ళు ఎంత అవమానించిన. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు మాదిరి గుర్తింపు ఉందంటే సో మీడియా వల్లనే. నేను ఎప్పటికే చెప్పుకుంటాను, ఒకప్పుడు పెద్ద ఛానల్లోనే ఫస్ట్ నేను ఇలా తిరిగేదాన్ని. సో అందరూ కనబడుతున్నారు అంటే అప్పుడు చాలా మంది పెద్ద పెద్ద ఛానల్సే నువ్వు ఏంటి ఇవ్వము అది ఇది అని సో అన్నారు. సో దేవుని వల్ల ఎలా మళ్ళీ నేను హైలైట్ అయ్యాను, అదే ఛానల్లో ఫస్ట్ ఇంటర్వ్యూ అదే అయ్యింది. సో లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా అదే ఛానల్ వైరల్ అయింది. సో మీడియా అంటే నాకు ఒక ప్రేమ. సో ఆల్మోస్ట్ అప్పుడు కూడా ఒక హవ్వ
నడిచింది. సో ఇప్పుడు కూడా ఒక హవ్వ, ఎందుకంటే మాధురి ప్రతిసారి వచ్చిందంటే కంటెంట్ తోనే వస్తుంది. Yes. సో నాకు ఊరికి మీడియాలో కూర్చొని లోడలో మాట్లాడుతున్నారు, ఎందుకంటే నాకు ఎన్నో పనులు ఉంటాయి, ఇల్లు సంసారం నా వరకు ఎన్నో ఉంటాయి. సో అన్ని పెట్టి మాట్లాడితే ఎవరు జనాలు చూడరు కదా. ఇప్పుడు నా వీడియోస్ కానీ, నా రీల్స్ కానీ, నా షార్ట్స్ కానీ వెళ్తున్నాయి, కొన్ని కోట్ల మంది జనాలు వస్తున్నారంటే అందులో కంటెంట్ ఉంది. సో నేను ఎప్పుడు భయపడను. ఎందుకు దూరంగా ఉన్నానంటే సో నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇల్లు షిఫ్ట్ చేయడానికి. నేను మీకు తెలుసు, రెండు నెలలకి లాంగ్ టూర్ వెళ్తుంటారు. సో ఆల్మోస్ట్ 16 శక్తిపీఠాలు కంప్లీట్ చేసుకున్నా, 14 జ్యోతిర్లింగాలు 8 జ్యోతిర్లింగాలు కంప్లీట్ చేసుకున్నా. మళ్ళీ జూలైలో అమర్నాథ్, చార్ధామ్, కాశ్మీర్ ఇవన్నీ వెళ్తున్నా. సో ఇవన్నీ ఉండడం వల్ల నేను నాకు ఫ్రీగా ఉండలేకపోయాను. సో ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఓకే, అంటే నేను ఫ్రీగా ఉండే టైంలోనే ఇంటర్వ్యూస్ ఇస్తున్నా. సో ఎందుకు నేను ఇంత కష్టంలో ఉన్నా, నేను ఎందుకు ఇంటర్వ్యూ ఇవ్వడం కారణం ఏంటంటే సో ఐ లవ్ రెస్పెక్ట్, రెస్పెక్ట్. ఎందుకంటే ఒకప్పుడు నన్ను అవమానించింది, ఒకప్పుడు అదే హైలైట్ చేసింది. ఇప్పుడు ఎక్కడ పోయినా కానీ ఆల్మోస్ట్ అందరూ గుర్తుపడుతున్నారు. అవును, అంటే కొన్ని వీడియోస్ చూసే అక్క, స్టేటస్ పెడుతుంటారు, ఇన్స్టాలో రీల్స్ పెడుతుంటారు, ఎప్పటికీ అప్డేట్ లో ఉంటుంటారు. సో అంటే హీరోయిన్ అప్డేట్ ఎట్లుంటారో మీరు కూడా ఒక హీరోయిన్ గా అప్డేట్ అవుతున్నారు ప్రతి ఒక్క విషయంలో. సో చాలా మంది ఎయిర్పోర్ట్ లో కూడా కలిసి మిమ్మల్ని గుర్తుపట్టి సెల్ఫీలు తీసుకోవడం ఇలాంటివి చూస్తున్నా నేను. ఎలా అనిపిస్తుంది ఆ టైం? సో ఎయిర్పోర్ట్ లో కూడా వారణాసి ఎయిర్పోర్ట్, వారణాసి టు హైదరాబాద్ వచ్చే మధ్యలో సో సేమ్ నీలాగే ఉంది అమ్మాయి వాళ్ళు టిఫిన్ తింటున్నారు, ఫ్యామిలీ మొత్తము. మేము కూర్చున్నాము, మేము బయట, అంటే ఎయిర్పోర్ట్ లో చాలా కాస్ట్లీ ఉంటుంది, 300-400 పెట్టి 3 డబ్బులు వేస్ట్ చేయాలి. సో అదే సేవ్ చేసుకుంటూ ఒక పేదవాడికి కడుపు నింపచ్చు కదా అని మేము బయట నుంచి ఒక 30 రూపీస్ ప్లేట్ చూసారు. మేము ఇట్లా మాట్లాడుకుంటా మీరే కదా అంటే, నేనే అక్క, మీరేమనుకుంటారో అడుగుతూ, దాంట్లో ఏముంది ఇప్పుడు నేనని తెలుసు. సో నాలాగా ఎవరు ఉండరు, నాలాగా డేర్ గా ఎవరు మాట్లాడరు, మన వేరే వ్యక్తి ఎవరు ఉండరు కదా. సో నాలాగా ఉంటే డూప్లికేట్ వ్యక్తి రావాలి. మనిషిని పోలి మనిషి 7 ఉంటారంటారు కదా, మేబీ అట్లా అనుకోవచ్చు. సో ఎయిర్పోర్ట్ లో గానీ సో చాలా హ్యాపీగా అనిపించింది. మళ్ళీ మన ప్రయాగరాజ్ వెళ్తే ఇక్కడ కర్ణాటక అబ్బాయి గుర్తుపట్టి కన్నడలో సెల్ఫీ. సో ఆల్మోస్ట్ ఓకే, ఎందుకంటే చాలా హ్యాపీ ఇప్పుడైతే. ఓకే అక్క, అఘోరి గురించి మాట్లాడుకుందాం. సో మహాకుంభమేళకు మీరు కూడా వెళ్ళడం జరిగింది. సో మహాకుంభమేళకి చాలా మంది అఘోరాలు అఘోరీలు రావడం జరిగింది, మనం అందరం చూసినాం. ఎంత మంది అంటే చాలా మంది వచ్చారు. ఆ టైంలో మరి ఈ అఘోరి మహాకుంభమేళకి ఎందుకు పోలేదంటారు? భయపడి పోలేదా, లేకపోతే వాళ్ళు అందరు కలిసి నన్ను కొడతారని పోలేదా, ఏ విధంగా పోలేదు? సో ఆల్మోస్ట్ ఇప్పుడు అన్ని వీడియోలు అక్కడ వెళ్తున్నా ఇక్కడ వెళ్తున్నా ఆమె పబ్లిసిటీ చేసుకుంటుంది. మరి కుంభమేళ వెళ్ళిన వీడియో మాత్రం బయటికి రాలేదు. పోయిందా పోలేదా కొట్టి తరిమేశారు. సో ఐ డోంట్ నో. సో ఇదైతే కన్ఫర్మ్ గా పోలేదు. పాపాలు కడుక్కోవడానికి పేదోడైనా గానీ ఎట్లా ఒకటి పోయి ప్రాణాలు తెగించిపోయి స్నానాలు చేసి వస్తున్నారు పుణ్యం కోసము. మరి నువ్వు కుంభమేళాన్ని వెళ్ళావు అంటున్నావు స్నానం, మరి ఏం చేసావు నువ్వు? ఏ పాపాలు కడుక్కున్నావు? పాపాలు తెచ్చుకొని పాపాలు చేస్తున్నావు. నిజమైతే ఇదైతే నాకు నచ్చలే. ఓకే, అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా వీడియో మాత్రం ఖచ్చితంగా పెడుతుంది, యూట్యూబ్ లో పెడుతుంది, ఇన్స్టాలో పోస్ట్ చేసుకుంటూ ఉంటది. కానీ మహాకుంభమేళకు పోలేదనే చెప్పుకోవచ్చు మనం చూసుకున్నట్లయితే. ఎందుకంటే అక్కడ అఘోరాలు అఘోరీలు రియల్ వాళ్ళు ఉన్నారు. మేబీ భయపడొచ్చు అని అయితే చాలా మంది ప్రచారం కూడా జరిగింది బయట. సో ఇప్పుడు అఘోరి ఏంటంటే మీకు తెలిసినంత వరకు ఆల్మోస్ట్ ఫేక్ అని చాలా మంది అంటున్నారు. సో మీరైతే గట్టిగా వేసుకుంటున్నారు, ఎవ్వరు కూడా అంత గట్టిగా వేసుకోవట్లేదు. హరే తురే అనే మాటలు అంటున్నారు. ఎందుకు అంటే మీకు ఫేక్ ఆ రియల్ మీరు చెప్పండి. సో అరే తురే అంటే ఒక వ్యక్తిని నేను బాగా చదువుతా, ఏంది మనిషి మీద ఒక స్కానింగ్ లాగా చేస్తా నేను. సో ఆ లాస్ట్ అంట. సో ఆల్మోస్ట్ గతంలో కూడా ఒక వ్యక్తి గే అంటే నిరూపించారు. ఒక మగవాడు ఆయన లేడు, చనిపోయినాడు, మా గురువు గారు తెలిసే ఉంటుంది. సో గే ఎలా అవుతారు? ఒక మగవాడికి 2 పిల్లలు ఉన్నారు, అది ఏంటంటే డాక్టర్ సమరం గారు అడిగితే ఉంటారు, ఎందుకు ఉండరు? సో అప్పుడు క్లాట్, అప్పుడు గట్టి పోరాటమే నాది. సో ఇప్పుడు కూడా నాది గట్టి పోరాటమే. ఒక వ్యక్తి అఘోర 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 వెళ్ళింది, అఘోర తగ్గింది, అఘోర తుమ్మింది, అఘోర వచ్చింది. సనాతన ధర్మం అంటే ఏంది? అసలైన అఘోరాలు ఎక్కడుంటారో తెలుసా? నేను వెళ్ళి ఎక్కడో కేదార్నాథ్లో వాళ్ళు భిక్షాటన చేసుకున్న అఘోరాలు చూపించి మా కమ్యూనిటీ వాళ్ళు అని చూపిస్తుంది.
నాకు తెలియని అఘోరాల. ఇప్పుడు కుంభమైన ఒక వ్యక్తి కంపమూలలో పడుకొని భిక్షాటం చేసుకుంటారు. సో వాళ్ళ అఘోరాలు కాదు. అఘోరాలని మనం అనుకుంటామా? లేదు. అఘోరాలు ఎప్పుడో భిక్షాటం చెయ్యరు. అఘోర ఎప్పుడు ఒక మనిషిని ఇట్లా చెయ్యి పట్టుకోరు. అఘోరాలు ఇట్లా చెయ్యరు. అసలైన అఘోరాలు చూస్తే గిన వీళ్ళు ఉతికి ఆరేస్తారు. సో సనాతన ధర్మం అంటే ఏందమ్మా, ఒక వీడియో చూపిస్తాను. సనాతన ధర్మం కోసం ఈయన సనాతన ధర్మం కోసం పోరాడుతున్నాను. అలాగే మహిళలకు ఈ మధ్య అత్యాచారాలు బాగా జరుగుతున్నాయి, వాటి కోసం రక్షణ కోసం నేను వచ్చాను తెలంగాణకి. ఇలాంటివి ఎక్కడ జరిగినా నేను వెళ్తూ ఉంటాను, రక్షించుకుంటాను అని కూడా చెప్పుకుంటూ వచ్చింది. సో ఆ రక్షణ మరి ఓకే. ఏంట్రా ఒక స్వామి అని నేను ఏంట్రా వయసు లేదు, సాధన చేసినంత వయసు లేదు. ఇందాక వచ్చింది కదా, అర్థమవుతుంది అంటే అర్థమవుతుంది. పంచభూతాలు ఇవి చాలా మర్యాద ఇచ్చా. కొట్టేవరకు తెచ్చుకోకండి. తెచ్చుకుంటే మేము సుఖాంత వరకు సిద్ధంగా ఉంటావు స్వామి. అఘోరాలు అట్లా తిడతారు. సనాతన ధర్మం అంటే ఇదేనా తల్లి అని అడుగుతున్నాను. నాకు చదువు రాదు. సో సనాతన ధర్మం కాపాడడానికి వచ్చాను. సో ఇదేనా, ఇలానే ఉంటుందా? బేబీ వాళ్ళ దృష్టిలో ఇదేమో సనాతన ధర్మం. చెప్పండి ఇప్పుడు. ఓకే, పోలీస్ వాళ్ళని ఆ మాటలు అనడం జరిగింది. పోలీస్ వాళ్ళు ఎందుకు రియాక్ట్ అవి అంటే తను పిచ్చిది అని చాలా మంది కూడా అంటున్నారు. తనని లోపల ఎందుకు వేయడం లేదంటారు మీ దృష్టికి తీసుకుంటే? సో నేను కొంతమందిని పోలీస్ వాళ్ళని కనుక్కునే, సార్ ఇట్లా ఇట్లా చేస్తుంది సార్, ఇట్లా తిడుతుంది సార్ అంటే, ఏమో అమ్మా అమ్మ చూస్తే భయం వేస్తుంది. ఇప్పుడు ఇలాంటి వేషాలు వేస్తే పైనుంచి ఆర్డర్ వచ్చినాయమ్మా, ఈసారి చెయ్యిని చూస్తాం మేము కూడా. లేదు సార్ ఇట్లా మా ఆంధ్రాలో కూడా పోలీసులు చేస్తుంది సార్. ఏంది సార్ ఇది అంటే, అవునమ్మా ఆమె అన్ని బట్టలు ఎక్కువ తిరుగుతుందమ్మా, ఏందమ్మా అసలుకి అన్నట్లు మాట్లాడారు పోలీసు వాళ్ళు. సో తప్పకుండా ఏదైతే ఉందో సో నిజంగా పోలీసుల మీద చేసుకుంది. సో ఇలా ఎన్నో తప్పులు ఉన్నాయి కాబట్టి నేను ఏరా అంట. సో ఆల్మోస్ట్ ఒకప్పుడు నేను ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కామెంట్స్ లో సగం నాకు 10 మంది సపోర్ట్ చేస్తే అఘోరకి 100 మందిలో సపోర్ట్ చేస్తే ఎట్లా కామెంట్స్. ఇప్పుడు ఇవాళ కామెంట్స్ లో సో ఆల్మోస్ట్ ఒరచక్క సో అఘోరకే పెడుతున్నారు. సో నాకు తెలిసి కొంచెం పిచ్చి అయి ఉండొచ్చు, కొంచెం యాంగ్జైటీ పేషెంట్ అయి ఉండొచ్చు. సో 14 సంవత్సరాలు దీక్ష తీసుకొని 14 ఒంటికాల మీద దీక్ష తీసుకొని వచ్చినప్పుడు, సో నువ్వు అఘోరాలు ఎప్పుడైనా కానీ దీక్షలో ఉన్నప్పుడు సో సర్జరీ నువ్వు ఎలా చేసుకుంటావు? ఒక్క మాట చెప్తున్నా, నువ్వు సర్జరీ చేయించుకుంటే దేవుడు ఏదైతే నీకు పాట్ ఇచ్చిన పాట్ నువ్వు సర్జరీలా మార్పించుకొని ఉంటే ఆ మంత్రం పని చేయదు ఒక ట్రాన్స్జెండర్. అర్థమైందా? నువ్వు ట్రాన్స్జెండర్ అయిన తర్వాత దీక్ష తీసుకో, అది ఓకే. నువ్వు అబ్బాయిగా దీక్షగా ఉండి మళ్ళీ మధ్యలో నీ లింగాన్ని అర్పిస్తే ఒప్పుకోడు దేవుడు. సరే కింద చేయించుకున్నావు, ఓకే నేను ఒప్పుకుంటా. పైన ఎందుకు చేయించుకున్నావు? ఎందుకు ఇంప్లాంట్ సర్జరీ ఎందుకు చేయించుకున్నావు? సో ఇవన్నీ మేము అడిగితే, ఇవన్నీ మేము మాట్లాడితే జనాలు అదే సనాతన ధర్మం అని పేర్లు అడ్డం చెప్పుకొని పోలీసు వాళ్ళని నా కొడక అది ఇది అమ్మా అని అమ్మాయిని తీసుకురా ఇవి ఈ దృష్టిలో ఏదైనా సనాతన ధర్మం ఏం మాట్లాడాలి? మాకు వేరే పనులు లేవా? అఘోరా 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 ఏం మాట్లాడితే వీడియోలు ఉన్నాయి కదా. అవును, మళ్ళీ మీడియా సపోర్ట్ ఎందుకు చేయాలి? ఎన్నో సమస్యలు ఉన్నాయి. మనం ఒక ట్రాన్స్జెండర్ దీపుని ఒక ప్రేమించిన అబ్బాయి ముక్కలుగా చేసి చంపేసి అంటే ఒక లేడీ శ్రీనివాస్ అఘోరి గాడు ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి ఏమన్నా వీడియో అప్లోడ్ చేస్తాడా? లేదు.
లేదు. పవన్ కళ్యాణ్ గారు ఎవరో తెలియనన్న ఒకప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కొడుకు పేరెత్తి మీకు నేను పూజలు చేస్తా అంటున్నాడే, ఏమనాలి? ఇంత ఏమితో కొట్టాలి విన్ని? ఒక ట్రాన్స్జెండర్ ఒక కమ్యూనిటీవే కదా. అవును. ఒక ట్రాన్స్జెండర్ చనిపోయి చంపేసి అంటే అందరు దేశ యాత్ర మీడియా ఆ రోజు యాత్రలో ఉన్నా నేను. వీడియో తప్ప నేనేం ముందుకు వచ్చి మాట్లాడింది లేదు, వీడియోలో అప్డేట్ ఇస్తూనే ఉన్నా. మీడియా వాళ్ళు కూడా మెచ్చుకున్నా, థ్యాంక్ యూ సో మచ్ మా కమ్యూనిటీ వాళ్ళని ఇట్లా మీరు సపోర్ట్ చేస్తున్నారు అని. మళ్ళీ అఘోర ఒక్క వీడియో ఓపెన్ చేసిపోయి అక్కడ పోయి నువ్వు కాపాడాల్సింది. అవును, కాపాడాల్సింది. ఒక ట్రాన్స్జెండర్ ఎలా నువ్వు ఒక ట్రాన్స్జెండర్ కమ్యూనిటీవే కదా. ఒక మళ్ళీ ఏమో ఫస్ట్ లో అయితే నేను లేడీస్ ని మీకు పీరియడ్స్ అయితే అవుతాయి అంటే ఏమో శివుని మీద ఒట్టేసిందా లేదా చెప్పమ్మా ఒకసారి. నా తండ్రి మీద నా తండ్రి మీద ఒట్టేసి నాకు వస్తాది అని అనింది. చెప్పింది. వస్తాది ఏం చేస్తావమ్మా అంటే ఏమనింది? విభూది తీసుకొని ఆపేసుకుంటా అనే విధంగా మాట్లాడింది కూడా. చెప్పింది. ఇప్పుడు ఏమంటుంది మళ్ళీ? నా లింగాన్ని శివుని కరిపించా అని. సో ఏంది నమ్మాలి? గతంలో మేము మస్తు నమ్మాము. మేము వెళ్ళాము, ఉజ్జయినికి వెళ్ళాము. మా డాడీ మా డాడీ గారు ఉజ్జయినిలో అఘోర భిక్షాటం చేసుకుంటా అంటే ఇట్లా నువ్వు ముక్కద్దు, వాళ్ళు అసలే అఘోరాలు కాదు, నీకు అనిపిస్తే డబ్బులు ఇచ్చేసిరా అన్న. ఓకే, కాశీకి వచ్చాం. కాశీలో గంగాహారతి స్నానమే పైన వస్తుంటే ఒక అఘోరిమా అబ్బాయి ఇంత గుడ్డ కట్టుకొని వెనకాల ఇద్దరు అసలుకి తాకని పట్టలేదు. నాకేమో ఈ ఆటోమేటిక్ రావాలి వచ్చేసింది. సో అదే అసలైన అఘోర లక్షణాలు. మళ్ళీ ఏమే చికెన్ తింటా అంటే మీకు తెలిసిపోతుందనే కాదు, ఎవరికైనా తెలిసిపోతాదమ్మా. అంటే వాళ్ళు మన భారతదేశంలో మనము నమ్మే దేవుడు మనం నమ్ముతాం దేవుణ్ణి. ఆ దేవుడు నిజంగా ఉన్నాడా లేదా అని మన మనసులో ఆటోమేటిక్ తెలిసిపోతుంది. ఓకే, నిజంగా తెలిసిపోతుంది. ఓకే, సో ఈయన ఫేక్ అని అందరికి తెలిసింది. కొందరు మాత్రం అమ్మ అమ్మ అనుకుంటూ మాట్లాడడం జరుగుతుంది. అది మీరు కూడా వింటున్నారు. సో ఎందుకంటారు? సో ఏంటంటే ఇప్పుడు 2 ఛానల్లోనే ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చిన తర్వాత 2 ఛానల్లోనే వేరే మిగతా ఛానల్ ఎందుకంటే సో అనకూడదు కానీ సో మీడియా 2 వైపులుగా ఉంటుంది. మనం తప్పు అనలేము, కరెక్ట్ అనలేము. సో ఓకే, ఎవరో 2-3 చెడ్డగా ఉన్నారని అందరూ మనం అనలేము. సో మిగతా వాళ్ళు మీడియా వాళ్ళు మాకియకుండా తమిళ శిష్టాచారం పెట్టడము, మళ్ళీ జంప్ మళ్ళీ ఇప్పుడు కూడా ప్రేమ పెళ్లి జరగబోతుంది అని. సో శ్రీవర్షిని గురించి మాట్లాడుకుంటే శ్రీవర్షిని మొత్తము లాగేసుకొని తను ముద్దులు పెట్టడము, ఇలాంటివి డ్రగ్స్ తీసుకో, ఇలాంటివి వాళ్ళ ఇంట్లోనే వాళ్ళని ఏమంటారంటే నువ్వు ఏదైతే చెప్పావు ఆ పదము, సో లెస్బియన్స్ సో ఇది కూడా క్లారిటీ ఇస్తా. అమ్మాయివి కొంచెము నాకు సిగ్గేస్తుంది. సో ఇప్పుడు ఒకప్పుడు అరే అమ్మాయిలా అబ్బాయిలు ఏం చేసుకుంటారా, అబ్బాయిలు ఏం చేసుకుంటారా అని ఒకప్పుడు వార్త విన్నోళ్ళు విట్టివరంగా ఉన్నప్పుడు. ఇప్పుడు అమ్మాయిల నుంచి అబ్బాయిల నుంచి అమ్మాయిలు అన్ని ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక ట్రాన్స్జెండర్ కూడా ఇప్పుడు ఉంది. మా లవ్ అంటే ఒక ట్రాన్స్జెండర్ అంటే నాకు కూడా 2-3 ప్రపోజల్ వచ్చాయనుకో. అనుకున్నారా? అసలు నువ్వు చీర మీద ఉండి నేను చీర ఉంది, నువ్వు నేనేం చేసుకోలేరు. సో దీంతో ఒక ప్రేమతో జెండర్ తో అవసరం లేదు. సో ప్రేమ ఉంటే చాలు. సో సెక్స్ కి ఇక్కడ ఇంపార్టెంట్ ఇవ్వట్లేదు, ప్రేమ. ఇక్కడ లెస్బియన్స్ ఏమంటే సో ఏదైతే అబ్బాయి ఉంటుందో సో అది మార్కెట్ లో రెడీమేడ్ గా, ఎందుకంటే క్లారిటీ ఇస్తున్నా ఏంది ఈ అఘోర విషయంలో కూడా అదే జరిగిండొచ్చు, జరగకపోవచ్చు, ఇంకో రకంగా జరిగిండొచ్చు. సో వాస్తవం అయితే అదే, ఎందుకంటే ప్రేమ ఇట్లా పెట్టడము అలా చేయడము సో అయ్యిండొచ్చు. హగ్ చేసుకొని ఇట్లా సింబల్ పెట్టుకుని ఫోటోలు మార్కెట్ లో నుంచి ఇప్పుడు ఇద్దరులో అమ్మాయిలైనా అవ్వచ్చు, ఇద్దరు ఎవరైనా కావచ్చు, ఇద్దరు ఒకరు మొగలాగా ఉంటారు. అంటే ఒక వాడు అలా అమ్మాయిని పాడు చేయడము. సో చాలా కేసులు కూడా అవుతున్నాయి ఇలాంటివి, చాలా అవుతున్నాయి కేసెస్, చాలా ఇదవుతున్నాయి. సో ఇక్కడ ఏంటంటే అమ్మాయి మైనర్ 23 ఏళ్ళు, అదే ముందే 18 ఏళ్ళు 17 ఏళ్ళు ఉంటే నేను బొక్కులు వేసేది. సో ఇక్కడ అమ్మాయిని ఏంటంటే సో ప్రేమ అయ్యిండొచ్చు, ఏదైనా చేసిండొచ్చు, చేయకపోండొచ్చు, వేరే వాళ్ళకి అమ్మేసే. అంటే ఇప్పుడు మనం చాలా వింటూనే ఉన్నాం. అవును. సో నేను ఎందుకు అంటే ఈ అఘోర గురించి అనే కాదు, ఈ అఘోర వేషంలో వేసుకుని వచ్చి దొంగ బాబాలు, నేను ట్రాన్స్ అన్నలు కూడా దొంగ వేషాలు. ఇప్పుడు అఘోర దొంగ నా కొడుకే,
ఆ, నిన్న మేము ఇప్పుడు చిన్నప్పటి నుంచి అయ్యాము, మా గడ్డాలు మీసాలు ఎక్కడ వస్తాయి, నా స్కిన్ పట్టుకో ఒకసారి ఎంత మెత్తగా ఉంది మీకంటే అవును. అమ్మ మరి ఆమె గడ్డం కూడా ఆ, వచ్చింది కదా, ఉండు. శ్రీనివాస్. ఇప్పుడు ఇవాళ రేపు ఏం జరుగుతుందంటే పైసాతో నాకు అంగం ఉంటేంది లేకుంటేంది ఉమ్, కింద పైన పెట్టించుకుందాం, ఉమ్, డబ్బులు వస్తాయి. ఉమ్, ఒక కస్టమర్ వచ్చాడు మన దగ్గర ఒక 5,000 మాట్లాడుకుంటే ఒక 30-40,000 చైన్లు మ్యాచింగ్ ఇవన్నీ. సో ఇలాంటి వాళ్ళ మధ్యలో వచ్చి ఉమ్, సార్ రేవంత్ రెడ్డి గారు అండి, ఆంధ్రాలో ఎంపీలో పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు, మా దాంట్లో చాలా మంది నకిలీ ట్రాన్స్జెండర్లు వస్తున్నారండి, ఇప్పుడు డబ్బు కోసం కింద పైన మార్చుకుంటున్నారు, మేము అసొట్టలం కాదు, మేము చిన్నప్పుడే ఇలా ట్రాన్స్జెండర్ గా మారిపోయాము, ఇవాళ రేపు మగపిల్లలు ఆ పిల్లల నుండి పెళ్లిళ్ళు చేసుకొని చాత కాక ఇప్పుడు ఆ దొంగ అఘోరైతే ఏది ఉన్నాడో ఆ వేషం కట్టాడు, అలాంటి వేషాలు కట్టుకొని మమ్మల్ని బదనాం చేస్తున్నారు సార్. మా దాంట్లో కూడా నకిలీ వాళ్ళు అయ్యారు. ఎందుకమ్మా నకిలీ వాళ్ళు కూడా కింద పైన అంటే, వాళ్ళు ఇవాళ రేపు డబ్బుల కోసం సార్, డబ్బుల కోసం ఎన్నెన్నో చేస్తున్నారు, రోజు 1,00,000 సంపాదించిన ఉన్నారు. దయచేసి ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేయాలని ఈ అఘోర ముసుగులు ఉన్న చాలా మంది మా దాంట్లో, ఈ తెలంగాణ ఏపీలో మేము 1,00,000 మంది ఉంటే మిగతా 3,00,000 మంది నకిలీ వాళ్ళే, ఇలాంటి వాళ్ళే ఉన్నారు. అందుకే ఓపెనింగ్స్ దగ్గర ట్రైన్ల దగ్గర బట్టలు ఇప్పి అవి చేసి ఇవి చేసి ఇలా చేసే వీళ్ళు చేసే అరాచకాలు మా మీదకి వస్తున్నాయమ్మా. మేము క్లారిటీ వచ్చిందా, ఈ డబ్బు కోసం ఈ అఘోరి ఇలా ట్రాన్స్జెండర్ మారాడు. సో ఇంత కోపం ఉంది కదా అఘోరి మీద. నేను అఘోరి మీద కోపం కాదు, ఇలాంటి దొంగ వేషాలు వచ్చిన ప్రతి ఒక్కరి మీద కోపం వస్తుంది. అదే సో అంటే ప్రెసెంట్ అఘోరి ఉంది కాబట్టి తన గురించి మాట్లాడుకుంటున్నాం. ఒకసారి కాల్ అయితే తీసుకుంటా నేను. సో మీరు ఇలా కాల్ చేసి ఇది కాదు మనకి కావాల్సింది క్లారిటీ, ఒక 10 మంది ముందర కూర్చోబెట్టి డిబేట్ పెట్టాలి. సో 10 మంది అఘోరాలని 10 మంది సాధుకులని కూర్చోబెట్టి ఏంటిది పరిష్కారం అనేది. సో జనాలందరూ ఇప్పుడు అందరూ నమ్మట్లేదు యాక్చువల్గా. సో అక్క, మరి శ్రీవర్షిణిని వస చేసుకుంది అని చాలా మంది బయట అంటున్నారు. ఏ విధంగా వస చేసుకుంది అంటారు? అంటే మత్తు ఏమన్నా ఇచ్చిందంటారా, లేకపోతే ఏం చేసిందంటారు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే? సో అమ్మాయిని వశపరచుకోవడానికి చాలా రకాలుగా ఉంటాయి. కంటి చూపుతో కూడా వశపరచుకోవచ్చు అమ్మాయిల్ని. ఒక పసర మందుతో కూడా అలాంటివి ఉన్నాయంటారా? ఉన్నాయి. హలో హలో హలో, నమస్తే అమ్మా. నమస్తే, ఎవరమ్మా? అమ్మ ఒక్క నిమిషము మాట్లాడండి. ఎవరమ్మా మీరు? హలో, ఎవరమ్మా? నా పేరు మాధురి అంటారండి. మాధురి అంటారు నా పేరు. చెప్పండి తల్లి. బాగున్నారా? బాగున్నానమ్మా. ఏంటి ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో అంతా అసలుకి ఏంది అర్థం కావట్లేదు అసలుకి. అమ్మా నేను ఎక్కడెక్కడో కాదు, ఇప్పుడు నేను ఒక మాట చెప్తానండి. నేను ఒక ట్రాన్స్జెండర్ ని, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు మీరు ఓపెన్ అయ్యి నేను ఇది అని అంటే ఈరోజు దేశవ్యాప్తంగా మీ వైపు ఉంటుండ్రి. మీరు ఇట్లా చేయడం వల్ల ఇప్పుడు జనాలలో మీరు చెడ్డ పేరు తీసుకొని వస్తున్నారు. ఇట్లా కమ్యూనిటీ కూడా జనాలు ఇష్టం వచ్చినట్లు తిడుతూ ఉంటే ఒక ట్రాన్స్జెండర్ కమ్యూనిటీగా మాకు ఎంత బాధగా ఉంటుందో ఒక మాట చెప్పండి. ట్రాన్స్జెండర్ అని ఎక్కడ ఉందా అమ్మా? ఉండకపోయినా కానీ జనాలు అన్ని బయట చూపిస్తూనే ఉన్నారు కదా. బయట అమ్మా ఒక్క మాట చెప్తా, దీనికి నేను క్లారిటీ ఇస్తా. 100%లో 90 మంది ఒక రకంగా చూస్తే 10 మంది బ్యాడ్ గా చూసే వాళ్ళే. ఏం చేసినా చేయకపోయినా వాళ్ళ పని ఒకటే పని ఉంటది. బ్యాడ్ గా ఎంత మంచోళ్ళైనా బ్యాడ్ గానే చూస్తారు వాళ్ళు. వాళ్ళు చూస్తున్నారని మనం ఏం ఆగం కదా. నిజమేంది అబద్ధమేంది భగవంతుని తెలుసు, చాలా అదొకటే. 10 మంది ఏదో అన్నారని నాకెందుకమ్మా అనేటోళ్ళు నన్ను కాదు నిన్ను కూడా అంటారు, ఇంకొకరిని అంటారు. వాళ్ళ పనే అది. కానీ మీరు కూడా ఎందుకు ఇట్లా చేయడము అసలుకి నాకు అర్థం కావట్లేదు. మీరు కూడా ఏం చేస్తున్నావు తల్లి? ఏం చేస్తున్నా? నేను అఘోరని అంటారు, పోలీసు వాళ్ళని తిడతారు, మళ్ళీ పోలీసులు దైవం అంటారు, మళ్ళీ సనాతన ధర్మం అంటారు. ఒక్క చోట ఉండవు, ఎక్కడ పోయినా ప్రతి చోట కూడా ఇట్లా మీరు మీ ఇది ఇమేజ్ మీరు తగ్గించుకు మీరు చేసేస్తున్నారు తప్ప ఇట్లా ప్రతి ఒక్కరికి చెడ్డ పేరే కదా వస్తానేది ఇక్కడ. సరే, నేను ఇప్పుడు ఒకటి అంటాను, మీరు దానికి సమాధానం చెప్పండి. మీకు ఒక నేను ప్రశ్న వేస్తా. సరే, ఇప్పుడు నన్ను అఘోరి కాదు అంటున్నారు. అవును, ఇలా కాదు అంటున్నారు. ఒక మాట నా జీవితాన్ని చూసారా? నేను ఎక్కడ తపస్సు చేసినా తెలుసా? ఎక్కడికి వెళ్ళి వచ్చానో తెలుసా? మీకంటే రుజువులు పెట్టుకో. ఒక మాట అమ్మా ఫస్ట్ వినండి తల్లి, తర్వాత నువ్వు అడుగు.
నేను నా తపస్య తెలుసా, లేకుంటే నేను ఎక్కడికి వెళ్ళి వచ్చానో తెలుసా, వీళ్ళు ఏమైనా దగ్గరుండి చూశారా? సరే, నేను కూడా ఒక శివ భక్తురాల్ని. మీకంటే నేను కూడా, మీరు అంటూ ఉన్నారు కదా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, నేను కూడా ఎన్నో జ్యోతి నేను కూడా తిరుగుతూ ఉంటా, కేదార్నాథ్ బద్రీ, సో నేను కూడా వెళ్తూ ఉంటా. సో నాకు కూడా మీలాగే భక్తి నాకు కూడా ఉంది. ఈ జనాలు ఇప్పుడు ఏంటంటే జనాలు నమ్మట్లేదు, ఇష్టం వచ్చినట్లు. ఒక్కసారి కామెంట్స్ లో ఓపెన్ చేయండి. నేను కూడా మీ గురించి స్పందించా, కానీ మిమ్మల్ని కాదు. కానీ ఇలాంటి వేసేవాళ్ళు వచ్చే నమ్మకండి, నిజం అనిపిస్తే నమ్మండి అని. సరే అని కామెంట్స్ లో ఇష్టం వచ్చినట్టు. నేను ఒకటి చెప్తున్నా, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు మీరు తిరిగారు కదా, తిరిగాను, గుళ్ళు దర్శనం చేసుకున్నారు. నాకు చాలా కానీ నేను ఇక్కడ ఒకటే అడుగుతున్నాను, మరి అఘోరి అన్ని తిరుగుతుంది, అన్ని చేస్తుంది, మరి అఘోరియే కాదు అని అనుకున్న వాళ్ళు మరి ఏం ఆశించి చేస్తుంది, పోరాటం చేస్తుంది అనేది కనబడుతుంది కదా. ఏం పోరాటం? ఒక మాట, మీరు ఇప్పుడు ఒక ముస్లిమ్స్ ఒక ముత్యాలమ్మ గుడి ధ్వంసం చేసినప్పుడు వాని గురించి మీరు అన్న పోరాడాలా, కానీ ముస్లిమ్స్ వాళ్ళందరూ తిట్టడము, క్రిస్టియన్స్ అందరూ తిట్టడం, మళ్ళీ వాళ్ళు మిమ్మల్ని తిట్టడం, ఇదేనా చెప్పండి ఒక మాట. నేను ఎందుకు తిడుతున్నా అంటే నేను చెప్తా దానికి క్లారిటీగా. నాకు నా మీద దాడులు 2 సార్లు జరిగినాయి, నా గ్లాసులు వలగొట్టి అలా చేశారు. ఇంకోటి ఏంటంటే నేను గుడిలో ఉన్న దర్గా గురించి మాట్లాడాను, ఎక్కడ ఉన్న మసీదు గురించో ఎక్కడున్న దర్గా గురించి మాట్లాడలే. నా గుడిలో ఉన్న దర్గా గురించి అది తీసేయాలని మాట్లాడాను. దాంట్లో తప్పేముంది? ఇప్పుడు ఒక్కరు తప్పు చేస్తే అందరూ తప్పు చేసినట్ట మీ దృష్టిలో? అందులో తప్పేముంది? నేను పోరాడిన తర్వాతనే అవేర్నెస్ వచ్చి వెములవాడ బచావ్ దర్గా హటావ్ అనే చీటీలు కూడా వేయడం జరిగింది. అవేర్నెస్ అయితే వచ్చింది కదా. సరే, ఇప్పుడు అమ్మ వినండి కొద్దిగా, మీరు చెప్పేటప్పుడు నేను వింటాను, టైం ఇస్తే నేను వింటాను. సరే, ఇప్పుడు ఎంతో మంది పీఠాధిపతులు ఉన్నారు, ఎంతో మంది అఘోరులు, ఎంతో మంది నాగసాధులు ఉన్నారు. వాళ్ళు గుళ్ళల్లో కూర్చొని ఒక చోట కూర్చొని ఉన్నారు కాబట్టి, ఓకేనా, వాళ్ళు అక్కడ కూర్చొని ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గరికి చెడు మాట్లాడే వాళ్ళు, చెడు చూపులు చూసే వాళ్ళు, తిట్టే వాళ్ళు వెళ్ళరు. వాళ్ళని భక్తితో చూసే వాళ్ళు, మొక్కే వాళ్ళు, వాళ్ళని ప్రేమతో చూసుకునే వాళ్ళు మాత్రమే వెళ్తారు. అందుకే వాళ్ళ మీద కాంట్రవర్సీస్ రావు. కానీ నేను ఎక్కడ కూడా కూర్చోలేదు, నేను దేశమంతా తిరుగుతున్నా కాబట్టి నన్ను తిట్టే వాళ్ళు, కొట్టే వాళ్ళు, చెడు చూసే వాళ్ళు, విమర్శించే వాళ్ళు, అన్ని కోణాల వాళ్ళు నేను వాళ్ళకి అందుబాటులో ఉన్నా కాబట్టి నన్ను అంటున్నారు. క్లారిటీ వచ్చిందమ్మా? వచ్చిందిమా. ఇప్పుడు మీరు ఈ 1 సంవత్సరం నుంచి మీ ఫేమ్ లో ఉండి సనాతన ధర్మం అంటున్నారు, కానీ నేను 6 సంవత్సరాల నుంచి ఉండి ఈ ఫీల్డ్ లో నేను కూడా పోరాడుతూనే ఉన్నాను. ఇలాంటి వాళ్ళు నమ్మకండి, నమ్మండి, నిజాయితీగా ఉన్న వాళ్ళు నమ్మండి. ప్రతి దాంట్లో బియ్యం ఉప్పులో కల్తీ ఉన్న దాంట్లో ప్రతి జెండర్ లో కూడా కల్తీ ఉంటుంది, దయచేసి నమ్మకండి. ఇప్పుడు మీరు ఎప్పుడు చూసిన పొద్దున్న నుంచి 3 నెలల నుంచి అఘోరా చిన్నపిల్లలు రేప్ చేసి చంపేస్తున్నారు. మీరు ఎక్కడైనా స్పందించారా? మీకు తెలుసా స్పందించలేదని? తెలుసా? తెలుసా అనేది కాదు ఇక్కడ క్వశ్చన్. ఇప్పుడు ప్రతి దాంట్లో కూడా మీ వీడియోలు వస్తూనే ఉన్నాయి. ఈ న్యూస్ అన్ని పక్కన పెట్టి మిమ్మల్ని ఎందుకు ఫోకస్ చేస్తున్నారు? మీడియా వాళ్ళు కూడా ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి. మీకు ఎలా ఉందో కానీ దునియాలో చాలా సమస్యలు ఉన్నాయి, అఘోరమ్మ సమస్య కాదు. అవును, నేను ఇంకోటి క్లారిటీ ఇస్తాను, ఒక్క నిమిషం. సరే, నేను అఘోరినే కాదంటున్నారు కదా, వాళ్ళకి నేను అడుగుతాను, ఎందుకు కాదో చెప్పండి. నేనేమన్నా రాజకీయాలు? సరే, ఓకే, ఇప్పుడు నేనే కాదంటున్నావు. ఒక మాట అండి, నేనే కాదంటున్నా. ఎందుకంటే స్టార్టింగ్ లో మీరు డేట్ అవుతారు అన్నప్పుడు మీరు లేదండి నా లింగాన్ని నేను అర్పించుకున్నా, సో ఇలా అన్నింటికినా సో ఇంతవరకు వచ్చేది కాదు. అప్పుడు వాళ్ళు అడిగిన ప్రశ్నకి నేను బూడిద రాసుకుంటాను, ఒక్కసారి నేను అన్నం తినను అని సో మీ తప్పులు అనేది మీ వీడియోలోనే ఉన్నాయి కదా, ఆ తప్పులే ఎంచుతున్నారు జనాలు. ఆ తప్పుల్లోనే ఫేక్ అంటున్నారు తప్ప మిమ్మల్ని ఫేక్ అన్నట్లు ఆమె మాటలు ఇన్ని సనాతన ధర్మం అంటుంది. ఎక్కడ పోరాడింది ఆమె? ఎక్కడ ఆడపిల్లలు రోజుకు ఒక హత్య జరుగుతుంది. ఆమె వచ్చి మొన్న ఒక ట్రాన్స్జెండర్ చనిపోయింది, మళ్ళీ దాని గురించి అడిగే వాళ్ళు ఏం చేస్తున్నారమ్మా? సరే, మీడియా అంటే వదిలేండి, మీకు ఉంది కదా. మీరు అఘోర ఒక మాట అంటే మీడియా కానీ ఎవరైనా వింటారు కదా. మళ్ళీ ఒక ట్రాన్స్జెండర్ మన ఒక అనకాపల్లిలో ముక్కలు చేసి చంపేశారు. మళ్ళీ దాని గురించి సరే మీరు అమ్మాయిలకే సపోర్ట్ చేస్తారు, ఓకే అనుకుంది. ఒక ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ కూడా మీరు సపోర్ట్ చేయాలి కదా, మేము మనుషులం కాదా? మిమ్మల్ని జెండర్ రాజమండ్రిలో ఒక అక్క ఉంటది, ఆ అక్క కాల్ చేసి చెప్పిన ఏం జరిగిందమ్మా అని ఆరాధిస్తే చెప్పింది.
నా తరపున వాళ్ళ కుటుంబానికి ఏదైనా సరే నేను చూసుకుంటానమ్మా, నాతో అయినంత వరకు అని ఆ అక్కకు కాల్ చేసి అడిగిన. కావాలంటే రాజమండ్రిలో ఒక అక్క ఉంటది, అవును హిందూ ధర్మం గురించి పోరాడుతుంది, ఆ అక్కకు అడగండి చెప్తాది. అవును, అది కూడా మీరు వీడియో అప్లోడ్ చేయాలి కదా. ఇప్పుడు మాకంటూ సొసైటీలో ఎవరు మమ్మల్ని ఒక మాట పెట్టలేనమ్మా, అన్ని వీడియోలు పెట్టలేనమ్మా, అన్ని వీడియోలు పెట్టలేను. ప్రతిదీ పెడుతున్నారు కదా మీరు. నేనేమంటున్నా, ఒక వీడియో పోస్ట్ చేయాల్సింది. ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ వైపు నుంచి కూడా మీకు సపోర్ట్ ఉంటుండే. ఇప్పుడు ప్రతి ఒక్క సపోర్ట్ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో ఉన్నాను. మీకు ఎప్పుడైనా ఆధారాలు ఉన్నాయా? ఆధారాలు ఉన్నాయంటే మీ మాటల్లోనే అన్ని బయటకు వస్తున్నాయి కదా. ఆధారాలు ఉన్నాయా అంటే, సో మీరు ట్రాన్స్జెండరా, ఇక్కడ మీరు ట్రాన్స్జెండరా, మీరు మేల ఫీమేల్, ఇక్కడ జెండర్ తో కాదు కానీ మీరు ఏంటనేది నాకు తెలుసు, జనాలకు తెలుసు. సో ఆ విషయం పక్కన పెడితే మీరు హిందూ ధర్మం కాపాడుతున్నారు అంటున్నారు. ఇప్పుడు మీరు ఏ సంవత్సరం నుంచి యూట్యూబ్ లో కనబడుతున్నారు, ఎక్కడ ఏం కాపాడారో చెప్పండి. నేను ఫేమ్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుందండి. ఫేమ్ అనేది మీరే అవసరం లేదు. మీరు మాట్లాడే మాటలు ఫేమ్ గురించి వచ్చింది అనుకుంటున్నాను. నేను ఫేమ్ గురించి అన్నట్ల, ఫేమ్ అనేది ఇప్పుడు మన ఫోన్ లో ఉంటే కూడా ఒక రీల్ పెట్టేసి కూడా మనం ఫేమ్ అయిపోతాం. ఫేమ్ గురించి అనే కాదు, సనాతన అనుకుంటున్నారు. ఎవరు గురించి వచ్చింది అనుకుంటున్నారు మీరు? మళ్ళీ దేని గురించి వచ్చి మీకు క్లారిటీ మీరే క్లారిటీ ఇవ్వాలి కదా. అది ఎందుకు ఇదంతా చేస్తున్నా? నాకు చాలా క్లారిటీ ఉంది. నేను ఎక్కడ నా పోరాటాన్ని ఎక్కడ ఆపలేదు. పోరాటం అంటున్నారు. నేను ఒకటే అంటున్నా, నేనేదో తెలంగాణలో ఆంధ్రలోనే కాదు, ఎక్కడ వెళ్ళాలో అక్కడ వెళ్తూ నా వంతుగా. మీ మాటల్లోనే మీరే ఫేక్ అని జనాలు నమ్ముతున్నారు. నేను కూడా ఎందుకంటే మొన్నటి వరకు పవన్ నమ్ముకొని అమ్మా, వాళ్ళు ఫేక్ అన్నంత మాత్రాన నేను ఫేక్ అయిపోను. వాళ్ళు నమ్ముకొని నాకేంటి, వాళ్ళు నమ్ముతేంది నమ్మకపోతేంది. సో మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ పేరు తెలియదు అన్నారు, మళ్ళీ ఈ రోజు పవన్ కళ్యాణ్ కొడుకు పేరుతో సహా చెప్తున్నారు. మళ్ళీ జనాలకు అర్థం కాదా అండి ఎవరు ఏంటి అనేది? అని ఎక్కడైతే జరిగిందో దానికి నేను స్పందిస్తున్నారు. మీరు గుర్లో తిరుగుతున్నారు. ఓకే, మీ భక్తిని ఎవరిని కాదనము. ఎందుకంటే ఆ శివుడు అంశంతో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా భక్తిలోనే ఉండాల్సిందే. కానీ మీరు దీన్ని కూడా ఇట్లా కూడా అనొచ్చు, ఆమె దొంగ భక్తి అని. నేను ఎవరిని దొంగ భక్తి అనను. ఇప్పుడు నేను కూడా మీకంటే నేను ఎక్కువ తిరుగుతూ ఉంటాను. మీడియా ఛానల్ వల్ల అడగండి మాధురి యాత్రలు. తిరిగి నువ్వు కూడా పోరాడు తల్లి. నేను నా కమ్యూనిటీ గురించి పోరాడుకుంటా. నేను అమ్మాయిల గురించి, అబ్బాయిల గురించి, ఎందుకంటే వాళ్ళకి ఏదైనా జరిగితే మేము పోరాడాలి, కానీ మాకు ఏదైనా జరిగితే మాకు ఎవరు రారు కాబట్టి మా కమ్యూనిటీ గురించి, మా హక్కుల గురించి మేము పోరాడతాం. మీరా సపోర్ట్ ఏంటంటే డైరెక్ట్ అడుగు, మాకేమైనా జరిగితే మీరు కూడా స్పందించండి అని అడుగు, స్పందిస్తాను. నేను 8 సంవత్సరాల నుంచి పోరాడుతూనే ఉన్నాను. ఇప్పుడు మాకు న్యాయం జరగట్లేదు. సో ఆ దేవుడు ఉన్నారు. కానీ మీరు సనాతన ధర్మం ఓకే, కానీ ఏం చేస్తున్నారో మాకు అర్థం కాలేదు. మేము కూడా మాట్లాడే మాకు క్లారిటీ రావట్లేదు. కింద 1000 కామెంట్స్ మీ గురించి పెడితే 1000 కామెంట్స్ మిమ్మల్నే తిడుతున్నారు. ఎంత బాధ అనిపిస్తుంది. మీరు ఎందుకు మరి అట్లా చేస్తున్నారు? మీరు జనాలకు వచ్చి ఒక శిల్పం చెక్కేటప్పుడు రాయి ఎంత దెబ్బతింటదో నేను అలాంటి దాన్ని నేను తింటూనే ఉంటా. బట్ నా పోరాటం నేను ఎక్కడ ఆపను, నా జర్నీ ఎక్కడ ఆగదు. నా జర్నీ ఆగాలంటే నా ప్రాణం వెళ్ళిపోవాలి, అప్పుడే నా జర్నీ ఆగుతుంది. తిట్టుకొని డైరెక్ట్ వచ్చి నా మీద అటాక్ కాదండి. నేను ఇక్కడ ఒకటే చెప్తున్నా అమ్మ ఒక్క నిమిషం విను. నేను ఇక్కడ ఒకటే చెప్తున్నాను తల్లి, నేను ఎవరి దగ్గరికి వెళ్ళానా దోచుకొని తింటానో, లేకుంటే ఆస్తులు కూడా పెట్టుకుంటానో, ఏదైనా పదవిలు ఆశిస్తానో, పదవిలు ఉన్నాయో, వాటి గురించి అలా చేసినప్పుడు తప్పు అనేది నా దగ్గరికి వచ్చి నా జుట్టు బట్టి అడగండి. ఓకేనా? ఇంతకంటే ఎక్కువ చెప్పలేను నేను. ఎవరో పెడుతున్నారు కామెంట్లు అంటే నా మీదనే కాదు, దేవుణ్ణి కూడా తిట్టే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అలాగే ఉంటారు. ఎవరైతే తిట్టే వాళ్ళు ఉన్నారో, నన్ను తిట్టే వాళ్ళు కాదు, రేపటి నిన్ను తిడతారు, ఇంకొకరు తిడతారు. ఆ తిట్టే వాళ్ళ పని ఒకటే, స్వయంగా దేవుణ్ణి కూడా తిడతారు. వాళ్ళ పనే అది. వాళ్ళని ఎవరు మార్చలేరు. అది వాళ్ళ నరరూప రాక్షసులు. కాదండి. ఇప్పుడు ఎక్కడిపైనా మిమ్మల్ని నేనెందుకు ఆలోచిస్తామ్మా? నేనేంటో నాకు తెలుసు. ఒకరికి నిరూపించుకొని తలుసుకోలేదు, ఎవరికి సమాధానం కూడా ఇవ్వను. అట్లానే కాదు. మీరు ఎక్కడిపైనా కానీ మీకు ఎక్కడైనా కానీ మీకంటూ ఒక ఏదైనా ఉందా చెప్పండి? ఎక్కడిపైనా కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, ఏమనంటే ఆత్మార్పణ అని పెట్రోల్ తీరాలు. నార్త్ లో తెలంగాణ, ఆంధ్ర వదిలేయి మరి ఎక్కడికి పోయినా సరే నాకెందుకమ్మా ఇంతమంది భక్తులు? అవును, నాకు తెలుసు. నార్త్ లో, సౌత్ లో ఎక్కడిపోయినా మన కూడా మీకు భవానీ మాల్లో ఉన్నప్పుడు పోలీసు, ఎస్పీ వరకు మా కాలు మొక్కారు. ఎందుకంటే వాళ్ళకి ఆ భక్తి, అక్కడ మర్యాద ఉంది. ఇక్కడ నువ్వు నిలబెట్టుకోలేకపోయావు. అంటున్నా, అక్కడి ప్రజలు అలా ఉంటే అక్కడ అందరిని అంటలేను, కొంతమంది పని కట్టుకో
చేసిన తర్వాత ఇప్పటికి 7-8 నెలలైంది. ఒక్కసారి కూడా అంటే అయినా సరే తట్టుకున్నా కదా. నాకే మరి ఉంటే దేశం అంతటా ఇదే పేరు ఉండాలి కదా, చెడు పేరు. ఓన్లీ 2 రాష్ట్రాలలోనే చెడు పేరు ఎందుకుంది, మిగతా రాష్ట్రాలలో ఎందుకు మంచి పేరు ఉందని అడుగుతున్నా. అవును, ఇప్పుడు ఈ వర్షినిది ఏందండి? ఇప్పుడు ఏదో మీరు వశీకరణ చేశారు. తెలియదు, ఆ నాకు తెలియదు. ఒక మాట, అమ్మ ఇప్పుడు మందు పెట్టారు. ఆమె గురించి నా దగ్గర ఎత్తొద్దు, ఆమెను అడగండి. నాకు నా కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఏ కార్యక్రమాలు చెప్తేనే కదా మేము కూడా వస్తామా. మీ వైపు నీతి నిజాయితీ ఉంటే మేము కూడా వస్తాం కదా. కట్ చేసింది. సో ఇది అంటే వర్షిని గురించి తీసేసరికి, సో ఇన్ని రోజులు వర్షిని నేను కాపాడుకుంటా, వర్షిని నా దగ్గరే ఉంటది అని ఇచ్చిన నమ్మకము ఇప్పుడు వర్షిని గురించి తీస్తే ఫోన్ కట్ చేసింది. సో మీకేం అర్థమైంది ఇప్పుడు మాట్లాడిన తర్వాత? ఆ ఘోర ఇప్పుడు ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చింది. నేను అంటే ఎవరు అంటే ఇంతకు ముందు ఇప్పుడు మాట్లాడినరా? ఫస్ట్ టైం లేదు కానీ ఇప్పుడు ఏంటంటే మా మాటలో 100 మందికి కూడా ఒకటే సమాధానం క్లారిటీగా ఇస్తుంది, క్లారిటీగా చేసింది. మైండ్ లో ఒకటే, ఇది నా కాన్సెప్ట్, ఇది నా మైండ్ సెట్. సో ఆమె కొంచెం ఏదన్నా కానీ డిప్రెషన్ లో వెళ్ళిపోయి ఆమె ఇదే నాది ఇది ఇప్పుడు పలానా ఇది అనుకుంటే ఇదే నా క్యారెక్టర్ అని ఫిక్స్ అయిపోతారు. సో ఆ వేలోనే మేము వెళ్తుంది. సో మేము కూడా వైద్యం అవసరమే, నిజంగా చేయించాలి. సో ఇప్పుడు వర్షినికి ముందు ఒకలాగుండే, ఇప్పుడు అఘోరి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒకలాగుంది. సో ఇప్పుడు నేను అదే కదా అనేది. ఇప్పుడు కమ్యూనిటీ గురించి సో మీరు ఆడవాళ్ళకి సపోర్ట్ చేస్తారు అనుకో, సో మిమ్మల్ని అడిగే దాంట్లో తప్పేముంది? ఇప్పుడు మీరున్నారు, ప్రతి మాకు సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు అఘోరం నేను ఏమన్నా, మీరు ఒక ట్రాన్స్జెండర్ చనిపోతే మీరు ఎందుకు నేను స్పందించలేదు అంటే, ఎందుకు స్పందించలేదంటే వాళ్ళు వేరే వాళ్ళతో మాట్లాడి ఆర్థిక సాయం చేస్తానట, నేను చేస్తా సాయం, ఎవరైనా చేస్తారు. అది కాదు కదా. కష్టంలో ఉన్నప్పుడు నేను ఉన్నాను తడితేనే కదా, అంతా సుఖాల్లో ఉన్నప్పుడు వచ్చి నేను ఉన్నానంటే ఎట్లా? సో నిజంగా ఏదైనా కానీ ఈమె ఒకటే సనాతన ధర్మం అంటే ఏంటంటే మేడల గుళ్ళు. నేను అదే మాట్లాడినా, మీకంటే నేను కాశ్మీర్ వరకు కన్యాకుమారి మీరు ఆల్ ఛానల్ అడుక్కోండి, మాదిరి స్టేటస్ ప్రతి ఒక్క చూపిస్తూనే ఉన్నారు. మళ్ళీ అందరూ ఆమె కంటే ఎక్కువ మాకు కూడా తెలుసు. అక్కడ ఏంటంటే ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ కి ఇవ్వరు విలువ ఎక్కడైనా గాని. అక్కడ మన కట్టు బొట్టు ఉంటేనే. సో మేము లోపల కాశీలో గర్భగుడిలో పోయినప్పుడు పోలీసు డిఎస్పీ వరకు మా కాలు మాకు బ్లెస్సింగ్ తీసుకున్నారు. సో అలా వాళ్ళకి అలా అనిపిస్తుంది. మళ్ళీ మమ్మల్ని మామూలుగా ఇలా డ్రెస్సులు వెళ్ళినప్పుడు మాకు ఎవరు ముక్కోలేదు. సో అది లాస్ట్ కి అయితే ఎటు తిరిగి ఒక హాస్పిటల్లో చూపియాలి అఘోరిని మాత్రం తేలిపోయింది. సో మళ్ళీ నేను అఘోరిని అని కూర్చొని మాట్లాడితే నేను ఇప్పుడు కూడా నేను అఘోరి తప్పు అనట్లేదు. ఈమెను నేను జెండర్, నేను ఎప్పుడో ఒకటి మరి జెండర్ ఎవరే ఓకే. నేను ఏమంటున్నా తప్పులు ఎత్తుకినే ఇప్పుడు మాట్లాడుతున్నాను. స్టార్టింగ్ లో డేట్ అవుతా అన్నా, బూడిద రాసుకుంటా అన్నా, లింగాన్ని అర్పిస్తా ఉన్నా, ఇట్లా తిరిగి ఇట్లా వచ్చింది కథ. ఆ పాయింట్స్ వల్లే కదా నేను మాట్లాడతానేది. ప్రతి ఒక్కరికి ఆ పాయింట్స్ అప్పుడు అలా చెప్పింది, ఇప్పుడు ఒకలాగా చెప్పేసరికి అందరికి ఫేక్ అని అర్థం. అదే ఫేక్, నేను కూడా ఫేక్ అంటాను. ఫస్ట్ వచ్చినప్పుడు కొందరు అనుకున్నారు అరే నిజమేనేమో, పోరాటం కోసం వచ్చిందేమో అని చాలా మంది ఇంటర్వ్యూస్ కూడా తీసుకున్నారు. సో తర్వాత పోను ఏమైతుంది అని అంటే మొత్తానికి ఫేక్ అని అర్థం అయిపోతుంది. ఏమనంటే ట్రాన్స్జెండర్ శ్రీనివాస్, పేరు శ్రీనివాస్, అఘోరి కాదు. మీ దృష్టిలో అఘోరి అని పిలుస్తారా? అఘోరిని ఇప్పుడు అఘోరి అనుకుంటుంది కదా, మీ దృష్టిలో అఘోరి అనే ఇప్పుడు నేను కాల్లో ఉన్న అఘోరి అని మాట్లాడాను చెప్పండి. మీరెందుకు ఇలానే కదా మాట్లాడినా నేను? అవును, మళ్ళీ అఘోరి అనేది నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఒక మాధురి గారు అనడం వేరు, మాధురి అనేది వేసే మాధురి అనేది డిఫరెంట్ గా ఉంటాయి. ఆ పేర్ల వాళ్ళు మనకు మర్యాద ఇస్తున్నారంటే మనం ఏ పొజిషన్ లో ఉన్నాం సో అర్థం చేసుకోవాలి, అంతే కదా. మన మాట తీరబట్టి ఎదుటివారి మర్యాద. సో వర్షిని గురించి అడిగితే కాల్ కట్ చేశారు. మళ్ళీ నేను అదే అంటున్నా, రోజు మీదే హై అయిపోతుంది హవ్వ. మళ్ళీ నేను అదే కదా, మీరు ఈమె 7 నెలలు వచ్చింది, నేను 7 సంవత్సరాల నుంచి అదే కదా నేను పోరాడుతున్నా, మాకెవరు చేయట్లేదు.
సో నీ ఛానల్ ఏదైతే మాట్లాడి వేరే ఛానల్ కూడా అదే మాట్లాడతా కదా. అవును. సో ఏదైతే ఏముందండి, జనాలు అఘోరి గురించి అనట్లేదు, అఘోరీలు ఉన్న వేషగాళ్ళు, పీఠాధిపతులు, మా ట్రాన్స్ కమ్యూనిటీలో చాలా అమ్మాయిల దాంట్లో కూడా దొంగ వాళ్ళు ఉన్నారు. బట్టలు లంగల కింద యూట్యూబ్ ఛానల్లో మగవాళ్ళలో కూడా ఉన్నారు. ప్రతి ఒక్క ఇలాంటి దొంగ వాళ్ళని ఎవరిని నమ్మకండి. అంటే ట్రాన్స్ లో చాలా మంది ఏంటంటే అబ్బాయిలు కూడా అమ్మాయి ఇట్లా ట్రాన్స్ లాగా ఇట్లా శారీస్ కట్టుకోవడం, లిప్స్టిక్ ఇట్లా సేమ్ మీలాగానే ఉండి షేవింగ్ చేసి అట్లా చాలా మంది బయట రోడ్డు పైన మాల్స్ దగ్గర కనిపిస్తున్నారు. సో ఇలాంటి ఏషంతోనే అఘోరి వేసిన ఏషంతోనైతే ఇప్పటి వరకు ఎవరు రాలేదు. మనం చూసుకున్నట్లయితే 2 తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే మాత్రం మొదటిసారి వచ్చి కూడా హల్చల్ చేస్తుంది, ఇప్పటికీ నడుస్తుంది. అంటే ట్రాన్స్ వాళ్ళు ఇలా చేస్తున్నారని ఓకే, అది అందరికి తెలుసు. మీరు కూడా ఎంతవరకు పోరాటం చేస్తున్నారో, మీరు కూడా చేస్తున్నారు, అందరం చూస్తున్నాం కూడా. ఈ అఘోరి అనేది ఎప్పటికీ ట్రెండింగ్ లోనే ఉంటుంది. అదే కదా. సో ఆమెకి ఏంటంటే ఒకటి, ఆమెకు ఇష్టం యూట్యూబ్ లో ఉండాలని ఇష్టం. అంటే 24 గంటలు నా గురించి అంటే ఆమె నేనే సీఎం లాగా, నేనే ఎంపీ లాగా, నేనే అంత జనాలు నా గురించి ఓకే, నేను దానికి ఒప్పుకుంటా. నువ్వు తెచ్చుకున్న ఫేమ్ నీకు వచ్చింది, నువ్వు తెచ్చుకున్న ఫేమ్ ని నువ్వు ఎలా నిలబెట్టుకోవాలి. నేను ఇప్పుడు అఘోరని అదే అనింది. నువ్వు ఫస్ట్ లో నేను డేట్ అవ్వను, నేను లింగాన్ని అర్పించా. సో నేను ఆపరేషన్ చేయించుకున్నది అవసరం లేదు, లింగాన్ని అర్పించాననే నా జీవితం ఇలా అనింటే ఈ రోజు మొత్తం నీ దగ్గర ఉండేవాళ్ళు సపోర్ట్ గా. నువ్వు చేసుకున్న కర్మ ఫలితాలే కదా నీ వీడియోలో ఉన్నాయి. సో మీరు చూసారా, చేశారా, నిందేస్తున్నారా అంటుంటే అవసరం లేదు. యూట్యూబ్ లో అన్ని ప్రతి ఉన్నాయి. అన్నం తినను, అన్నం తింటా, ఓన్లీ పాలు తాగుతా, నా పుర్రలు తాగుతా అని చెప్పి. అవును. సో ఇవన్నీ జనాలకు తప్పులు అని తెలిసిపోయినప్పుడు నువ్వేం మాట్లాడతావు? సో తిప్పి కొడితే అవే 4 అక్షరాలు. నువ్వు మొదటిగా సరే ఓకే, నువ్వు అఘోరి కాదనుకో. సో ఏదో చేద్దామని వచ్చావు, నువ్వు అఘోరి వెయ్యి, మంచిగా బట్ట కట్టుకుని. ఎందుకు అఘోరాలు లేరా బట్టలు కట్టుకునే వాళ్ళు? ఇలా కూడా ఉండొచ్చు అఘోరాలు. సో ఇలా అంటే వాళ్ళ వస్త్రధారాలు వేరేగా ఉంటాయి. ఇలానే ఉండవు. నువ్వు కూడా పోదాన్ని ముందు కూర్చుంటే కనుక ఈ రోజు టాప్ లో ఉండేదాన్ని నువ్వు. సో ఎంపీ, సీఎం ప్రతి ఒక్కరు మన గురించి ఒక లేడీ ట్రాన్స్ మహిళ పోరాడుతుంది అని నిన్ను చూసి మేము వెనకలు వచ్చేవాళ్ళం. నువ్వు ట్రాన్స్జెండర్ చూసావా అంటే మళ్ళీ ఏంటి ఏమంటారు? మళ్ళీ గడ్డాల్లో ఉన్నప్పుడు సో గడ్డాలు పక్కన పెట్టేద్దాము. తపస్సు మహిళ అన్నావు, నేను ఇంకా నీ మాటల్లోనే నిన్ను తీసుకుని నీకు అడుగుతూ ఉంటే మళ్ళీ నన్ను తప్పని ఎలా అంటావు? సో నేను మాట్లాడింది కూడా ఇదే. నీ మాటల్లోనే నేను డేట్ అవుతాను అన్నావు, లింగాన్ని అర్పించాను. ఈ రెండిట్లో మేము ఏది నమ్మాలి? సో లింగమా డేటా, ఏది నమ్మాలి, ఏది మనమే మాట్లాడాలి? సో ఇప్పటికీ నాకు క్లారిటీ రావట్లేదు. ఆమె నుంచి కరెక్ట్ సమాధానం ఏమనంటే టక్కని కట్ చేస్తుంది. ఇది కాదు కదా పద్ధతి. సో చాలా మందిని అఘోరిని నమ్ముతున్నారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు? సో ఎవరు నమ్మట్లేదు. నేను కూడా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, నేను కూడా కన్యాకుమారి కాదు రామేశ్వరం. సరే, మీరు నమ్ముతలేరు అన్నారు కదా, దీని గురించి నమ్మట్లేదు. నేను కూడా నమ్మట్లేదు. ఒక ట్రాన్స్ ఆమె ఒక కమ్యూనిటీ అదే ఏదో వచ్చి పెడుతూ ఉంటుంది. ఆమె పక్కన కూర్చోబెట్టి ఈమె ఆమెని ఎందుకు మీరు ఇట్లా తయారైతున్నారు, అందరూ బట్టలు వేసుకుంటే మీరు ఎందుకు బట్టలు వేసుకున్నారు, అమ్మరు వస్త్రదాలు హై. పక్కన వాళ్ళే షాక్ అయిపోతున్నారు. ఏంటి చాలా మంది నమ్ముతలేరు అక్క, దానికి అగ్రీ చేస్తే వేరే వాళ్ళు నమ్ముతున్నారు. అంటే ఒక ఇంట్లో పూజ చేసి 8 లక్షలు 9 లక్షలు తీసుకున్నా అన్నది, అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు అంటున్నా నేను. చాలా మంది నమ్మట్లేదు. సో డబ్బు అయ్యిండొచ్చు, అయ్యకపోండొచ్చు, చేసిండొచ్చు. సో ఎందుకంటే ఒక యూట్యూబ్ ఛానల్ వ్యక్తి నిరూపించారు కదా. సో మనము అఘోరి చెప్పిందే కాదు, మాధురి ఏం మాట్లాడింది, అవతల యాంకర్ ఏం మాట్లాడింది, దాన్ని బట్టే కింద కామెంట్స్ పెడతారు. ఇది కూడా అంతే. సో అమ్మాయి ఒక యూట్యూబ్ ఛానల్ అయితే అన్ని బడా పంచలు చేసి